ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ అన్నారు. జిల్లా ఎస్పీతో కలిసి సమావేశం నిర్వహించారు. భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలకు సంబంధించి ఎస్ఆర్కేఆర్ కళాశాలలో ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, తణుకు నియోజకవర్గాల కౌంటింగ్ విష్ణు కాలేజీలో ఏర్పాటు చేశామని తెలిపారు. కౌంటింగ్ రోజుకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కోసం ఈరోజు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ 20 రోజుల నుంచి జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఎవ్రీవన్ ఈజ్ వర్కింగ్ హార్డ్ సో దట్ కౌంటింగ్ సంబంధించి అరేంజ్మెంట్స్ అన్ని పూర్తి చేయాలి. యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ మనం పూర్తి చేయాలి. కౌంటింగ్ కరెక్ట్గా జరగాలి. అండ్ ఏమైనా పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్ వస్తే, కంటెస్టెడ్ క్యాండిడేట్ వస్తే, ఏజెంట్స్ వస్తే వాళ్ళ ఫెసిలిటీస్ కూడా క్రియేట్ చేయాలి. సో దట్ అందుకోసం ఒక కన్వీనియంట్ అట్మాస్ఫియర్ కూడా ఉంటుంది. సో ఈ బేసిక్గా అన్ని అంశం చూసిన తర్వాత ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, 2 చోట విష్ణు కాలేజ్లో 4 కాన్స్టిట్యున్సీస్, కొల్లి, ఆచండ, నర్సాపురం అండ్ తణుకు కౌంటింగ్ చేస్తున్నాము. అండ్ ఎస్ఆర్కేఆర్ కాలేజ్లో భీమవరం, ఉండి అండ్ తాడేపల్లిగూడెం సంబంధించి కౌంటింగ్ చేయడం జరుగుతుంది. ఈ ఫెసిలిటీ సంబంధించి కౌంటింగ్ ఏజెంట్స్ డీటెయిల్స్ పూర్తిగా ఇవ్వడం జరిగినాయి. పొలిటికల్ పార్టీస్, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అందరూ ఇచ్చేసారు. లిస్ట్ కూడా మనం పోలీస్తో కూడా షేర్ చేస్తున్నాం టైం టు టైం, సో దట్ కౌంటింగ్ ఏజెంట్స్కి కూడా అటువంటి ఇబ్బంది రాదు. అండ్ అలానే కొన్ని ట్రాఫిక్ డైవర్జన్స్ ఉంటాయి, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ యాజ్ పర్ ద గైడ్ లైన్స్ మనం పూర్తిగా చేయాలి. సో బస్సెస్ కూడా అరేంజ్ చేస్తున్నాము. సో విష్ణు కాలేజ్లో ఒక 16 బస్సెస్ పెడుతున్నాము అండ్ ఎస్ఆర్కేఆర్లో ఒక 10 బస్సెస్ పెడుతున్నాము.